హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయిని. ఈ వీడియోలో మనం ఈ వారం అనగా ఏప్రిల్ 12, 2026 నుండి ఏప్రిల్ 18, 2026 వరకు 12 రాసుల వారి వారఫలాలు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ వీడియో కేవలం వార్తాపత్రికలో ప్రచురించబడిన వారఫలాల ఆధారంగా తయారు చేయబడింది. మొదటిది మేషరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతికా నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో ఎప్పటి పనులను అప్పుడు పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. సంపాదనను సద్వినియోగం చేసుకోండి. గృహము, వాహనాలు యోగాలు ఉన్నాయి. చెడు ఆలోచనలు రానివ్వకండి. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వారం మధ్యలో పరిస్థితులు సర్దుకుంటాయి. సూర్యుణ్ణి స్మరించండి. రెండవది వృషభ రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో శుభకాలం కొనసాగుతుంది. ప్రారంభించిన పనులన్నీ పూర్తవుతాయి. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. సాహసోపేతంగా వ్యవహరిస్తారు. వ్యాపారం విస్తరిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. లక్ష్మీ అష్టోత్తరం పఠించండి. మూడవది మిథున రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగ జీవితం లాభదాయకంగా ఉంటుంది. సమాజంలో ఉన్నత స్థితి కనిపిస్తుంది. అధికార యోగం ఉంది. బలమైన ప్రయత్నంతో వ్యాపార సమస్యల్ని అధిగమిస్తారు. కుటుంబంలో విభేదాలకు ఆస్కారం ఇవ్వకండి. ధనలాభం సూచిస్తుంది. స్థిరాస్తుల్ని వృద్ధి చేసుకుంటారు. ఒత్తిడికి గురికాకండి. నిర్ణయాల్లో స్థిరత్వం అవసరం. సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించండి. నాలుగవది కర్కాటక రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం, పుష్యమి నక్షత్రం మరియు ఆశ్లేష నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో సకాలంలో పనులను ప్రారంభించండి. బలమైన నిర్ణయాలు తీసుకోండి. గ్రహదోషం అధికంగా ఉంది కాబట్టి ఒంటరి పోరాటం చేయకండి. సమిష్టి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వండి. ఇబ్బందులు సృష్టించే వారితో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ వ్యాపారాల్లో పట్టువిడుపులు అవసరం. ప్రయత్నాలు నిదానంగా ఫలిస్తాయి. ధైర్యాన్ని కోల్పోకండి. నవగ్రహ శ్లోకాలను పఠించండి. ఐదవది సింహరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం మరింత పెరుగుతుంది. కొత్త ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. బుద్ధిబలంతో స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరంభ శూరత్వం పనికిరాదు. వివాదాస్పద వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. గ్రహదోషం ఉంది కాబట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించండి. నవగ్రహాల్ని పూజించండి. ఆరవది కన్యరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ఉత్తర నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం మరియు చిత్త నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశివారు ఈ వారంలో మనోబలంతో పనిచేయండి. గత నిర్ణయాల్ని మార్చుకోకండి. అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి. గందరగోళానికి గురిచేసే వారితో జాగ్రత్త. కాలం కొంతమేర వ్యతిరేకంగా ఉంది. ఏ విషయంలోనూ నిర్లక్ష్యానికి ఆస్కారం ఇవ్వకండి. ఉద్యోగ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయండి. వారం మధ్యలో ఓ మంచి జరుగుతుంది. నవగ్రహ శ్లోకాలను పఠించండి. ఏడవది తులారాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో అదృష్టకాలం కొనసాగుతుంది. ప్రారంభించిన పనులన్నీ పూర్తవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపార లాభం సూచిస్తుంది. ఉన్నత స్థితికి మార్గాలు సుగమం అవుతాయి. పెట్టుబడుల విషయంలో 1, 2 సార్లు ఆలోచించండి. సప్తమ శుక్ర సంచారం వల్ల ఖర్చులు పెరిగే ఆస్కారం ఉంది. శుభవార్తలు వింటారు. లక్ష్మీదేవిని ధ్యానించండి. ఎనిమిదవది వృశ్చిక రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, అనురాధ నక్షత్రం మరియు జ్యేష్ఠ నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏకాగ్రతతో పనులను ప్రారంభించండి. శత్రువులపైన విజయం సాధిస్తారు. సమయస్ఫూర్తితో వ్యాపార విజయాలు వరిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. సమస్యలను అధిగమిస్తారు. నవగ్రహ శ్లోకాలను పఠించండి. తొమ్మిదవది ధనస్సు రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం మరియు ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశివారు ఈ వారంలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలను ఆర్జిస్తారు.
కాలం సహకరిస్తుంది, గౌరవం పెరుగుతుంది. సంభాషణ చాతుర్యంతో పెద్దలను మెప్పిస్తారు. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక విజయాలు వరిస్తాయి. పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. సంతోషాన్నిచ్చే సమాచారం అందుతుంది. లక్ష్మీదేవిని ధ్యానించండి. 10వది మకర రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం మరియు ధనిష్ట నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో ధనయోగం ఉంది. అవసరాలకు డబ్బు అందుతుంది. భూమి, గృహము, వాహనాలు యోగాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సకాలంలో స్పందించడం ద్వారా విజయాలు సాధిస్తారు. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. ఉద్యోగులు మరింత నమ్మకంగా పనిచేయాల్సిన సమయం. వ్యాపారంలో లౌక్యం అవసరం. శివుడిని ఆరాధించండి. 11వది కుంభరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం మరియు పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. కాలం అనుకూలంగా ఉంది. ప్రతి పనిలోనూ విజయం మీదే. మీ కష్టాన్ని సమాజం గుర్తిస్తుంది. వ్యాపార విస్తరణకు సరైన సమయం. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయ మార్గాలు మరింత విస్తరిస్తాయి. ప్రశాంతంగా మాట్లాడండి. వారం ఆరంభంలో ఓ మేలు జరుగుతుంది. ఒక శుభవార్త వింటారు. లక్ష్మీదేవిని ధ్యానించండి. 12వది మీనరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు పూర్వభాద్ర నక్షత్రంలోని 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం మరియు రేవతి నక్షత్రం. ఈ రాశి వారు ఈ వారంలో సంపదలు వరిస్తాయి. ధనరాశిలో శుక్రగ్రహం ఉండటం వల్ల ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. శుక్రబలం విజయాన్ని ప్రసాదిస్తుంది. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోండి. అపార్థాలకు ఆస్కారం కల్పించకండి. ధర్మ మార్గంలో నడవండి. ఇతరుల విషయంలో జోక్యం వద్దు. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. నవగ్రహ శ్లోకాలను పఠించండి.